కాషాయ పార్టీలో చేరుతున్న కొత్త నాయకులు నిలదొక్కుకోలేకపోతున్నారా? ఎన్నికల ముందు వచ్చిన నేతలు పోటీ చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. కారణం ఏంటి? యాక్టివ్ మోడ్లోకి రాలేకపోతున్న ఆ నేతలు ఎవరు? కాషాయ పార్టీలోనే ఉంటారా లేక పార్టీ మారబోతున్నారా? ఇంతకీ ఎవరా నేతలు? ఆరూరి రమేష్, సైదిరెడ్డి, మాధవీలత, వినోద్ రావు, గోమాస శ్రీనివాస్, సీతారాం నాయక్, భరత్ వీరంతా గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులు. ఎన్నో లెక్కలు వేసుకుని కమలం గోటికి చేరుకున్నారు. బీజేపీ అధిష్టానం వీరి లెక్కలు మ్యాజిక్కులు నమ్మింది. వీరి గెలుపుపై భారీ అంచనాలు పెట్టుకుని లోక్సభ టికెట్లను కేటాయించింది. ఎవరి శక్తి మేరకు వారు గెలవటానికి ప్రయత్నించారు. కానీ రకరకాల కారణాలతో ఈ నేతలందరూ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత మాయమైపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. మాధవీలత హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భారీ హైప్ ను క్రియేట్ చేసిన నేత. ఎంఐఎం అధినేతపై విమర్శలు గుప్పించి జాతీయ మీడియాలో కనిపించేలా ప్లాన్ చేసుకున్నారు. అప్పట్లో ఎప్పుడు చూసినా ఈమె మీడియాలో కనిపించేవారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఉత్సాహాన్ని చూపేవారు. ఓటమి తర్వాత ఈమె క్రమక్రమంగా ఫేడౌట్ అవుతూ వచ్చారు. ఈ మధ్య కాలంలో మాధవీలత ఎక్కడా కనిపించడం లేదు. పార్టీకి సంబంధించిన స్థానిక కార్యక్రమాల్లో అసలు కనిపించడం లేదు. క్యాడర్ కు కూడా అందుబాటులో లేకుండా పోయారని స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఈమె గతేడాది ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజా సింగ్ ను లెక్కల్లోకి తీసుకోకుండా గోషామహల్లో ప్రచారం చేయటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మీడియాలో వచ్చిన ప్రచారమో మరో కారణమో కానీ నన్ను మించిన స్టార్ క్యాంపైనర్ ఎవరున్నారు అని భావించడం వల్లే ఈమె ఫెయిల్ అయ్యారని పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా సరే సమీక్ష చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ఈ నాయకురాలు గత కొంతకాలంగా పార్టీని లైట్ తీసుకుంటున్నారని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఆరూరి రమేష్, సైదిరెడ్డి 2023 చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తదనంతరం రాజకీయ పరిణామాల్లో ఎంపీలుగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆరూరి రమేష్ వరంగల్ నుంచి, సైదిరెడ్డి నల్గొండ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీకి కొత్త కావటం వల్ల మరో కారణమో మొత్తానికి లోకల్ బీజేపీ క్యాడర్ నుంచి వీరికి అంతగా సపోర్టు దొరకలేదని అప్పట్లో వారి అనుచరులు మాట్లాడుకునేవారు. ఓటమి పాలైన తర్వాత ఈ నేతలిద్దరూ కూడా పార్టీలో ఉన్నామా లేవా అన్నట్లుగా వ్యవహారం సాగిస్తున్నారని వీరి గురించి బీజేపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. సంఘ పరివార క్షేత్రాల్లో పనిచేస్తూ వచ్చిన వినోద్ రావుకు ఖమ్మం ఎంపీ టికెట్ ను కేటాయించారు. ఈయన కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా యాక్టివ్ మోడ్ లోకి రాలేదని సమాచారం. ఇక ఎంఆర్పీఎస్ లో పనిచేసిన గోమాస శ్రీనివాస్ బీజేపీ నుంచి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేశారు. ఓటమి తర్వాత పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీతారాం నాయక్ ది, నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేసిన భరత్ ది, జహీరాబాద్ నుంచి పోటీ చేసిన బీబీ పాటిల్ ది అదే పరిస్థితి. ఈ నాయకులు ఎవ్వరూ ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాల్లో లేరని స్థానిక బీజేపీ కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం. వీరిలో పలువురు నేతలు వారి వారి నియోజకవర్గాల్లో స్థానికంగా పేరున్న వారే. ఎవరికి వారు సొంతంగా పేరు సంపాదించుకున్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు చూసిన వారే. అయితే ఏమయ్యిందో ఏమో కానీ ఓటమి తర్వాత వీరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలా అని ఏ పార్టీలోనూ చేరలేదు. కాకపోతే అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. కాషాయ పార్టీలో ఎన్నికల ముందు వచ్చిన ఈ నేతలు పార్టీలో ఇమడలేకపోతున్నారని, అందుకే వారి జాడ పార్టీలో కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధిష్టాన నేతలు పట్టించుకోకపోతే వీరిలో కొందరు పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.